నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో రోజు రోజుకు అవినీతి పెరిగిపోతూ ఉంది. అలాగే కువైట్ మంత్రులు కానీ, ఎంపీలు కానీ, లేకపోతే అధికారులు ఎవరైతే ఉన్నారో అవినీతికి పాల్పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. తాజాగా కువైట్ లో అవినీతి కేసులలో కువైట్ మాజీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రికి 14 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కువైట్ మంత్రివర్గ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే, కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ కేసుకు సంబంధించి మాజీ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మాజీ మంత్రి షేక్ తలాల్ ఆల్ ఖలీద్ గారికి మంత్రివర్గ కోర్టు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది మరియు ఆయనను పదవి నుంచి తొలగించింది. అలాగే ఈ యొక్క కేసులో ప్రమేయం ఉన్న ఒక ప్రవాసికి కూడా 4 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ప్రత్యేక తీర్పులో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కేసుకు సంబంధించిన ఆరోపణలకు షేక్ తలాల్ ఆల్ ఖలీద్ గారికి అదనంగా మరొక 7 సంవత్సరాల జైలు శిక్ష మరియు సుమారు 20 మిలియన్ల కువైట్ దినార్ల జరిమానా విధించబడింది. అంటే 2 కోట్ల దినార్ల జరిమానా విధించబడింది. అలాగే కువైట్ మాజీ మంత్రి అయిన షేక్ తలాల్ ఆల్ ఖలీద్ గారు భారీ స్థాయిలో అవినీతి చేశారని చెప్పేసి, అలాగే అతనికి ఒక ప్రవాసుడు సహకరించాడు. ఆ యొక్క ప్రవాసుడికి 4 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆ యొక్క శిక్షాకాలం ముగిసిన తర్వాత ఆ యొక్క ప్రవాసుడిని కువైట్ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం కువైట్ మాజీ మంత్రి షేక్ తలాల్ ఆల్ ఖలీద్ గారికి కువైట్ మంత్రివర్గ కోర్టు మొత్తం 14 సంవత్సరాల జైలు శిక్ష మరియు 20 మిలియన్ల దినార్ల జరిమానా విధించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.